ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కనపడే లక్షణాలు. ఒకటి, పెనిస్ గట్టిపట్టడానికి టైం ఎక్కువ తీసుకోవటము, సెక్స్ చేసేటప్పుడు సడన్ గా మధ్యలో మెత్తగైపోవటము, సెక్షువల్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోవటము, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోవటము, అండ్ దాంతో పాటు కొంతమందిలో ఈ వీర్యం అవుట్ అయినప్పుడు హ్యాపీనెస్ తగ్గిపోవటము అండ్ వీర్యం సెమెన్ వాల్యూమ్ తగ్గిపోవటము. ఈ 5-6 లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కనపడే లక్షణాలు అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 లక్షణాల్లో ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంది అని అర్థం. సో ఎవరిలో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటుందో దానికి కరెక్ట్ గా కారణం ఏమిటి, హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం వల్ల ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా, లేకపోతే పెనిస్ కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ మజిల్ లో ప్రాబ్లం ఏదైనా ఉందా, లేకపోతే షుగర్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పెనిస్ కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుందా, లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్ల వల్ల కానీ, లేకపోతే ఒబేసిటీ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా అనేది కరెక్ట్ గా తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం ని అంత ఈజీగా అధిగమించవచ్చు. ప్రాబ్లం మరీ ఎక్కువైపోయిన తర్వాత కొన్నిసార్లు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఉపయోగం లేని పరిస్థితి అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ కనుక పెనిస్ కి సంబంధించిన రక్తనాళాల్లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతే కొన్నిసార్లు ఎంత మెడిసిన్ వాడుకున్నా కూడా అంత ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు. ఎంత ఎర్లీగా ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం అనేది సెక్షువల్ గా అంత ఈజీగా క్లియర్ అయిపోయి వాళ్ళ లైఫ్ ని, సెక్షువల్ లైఫ్ అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎవరైనా సరే సెక్షువల్ గా యంగస్తమన సమస్యతో బాధపడతా జస్ట్ ఎర్లీ స్టేజెస్ లోనే మీకు ఈ ప్రాబ్లం ఉండి నేను చెప్పిన లక్షణాలు కనుక మీరు గమనించినట్లయితే సెక్స్ లో ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కలవండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.